ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ముందుగా హోమ్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో 101 హోమ్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటి లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. ఇక ప్రస్తుతానికి ఎటువంటి ఫలితం రాబోతోంది, ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఒక రాజ్ న్యూస్ ఒక మారథాన్ డిబేట్స్ కూడా నిర్వహిస్తోంది. ఇవాళ కౌంటింగ్తో పాటు అంటే మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ఆల్రెడీ ఆయా పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు, అలాగే సీనియర్ అనలిస్టులు, జర్నలిస్టులు వీళ్ళంతా కూడా మనతో పాటు జాయిన్ అవుతారు, మనతో మాట్లాడతారు. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మీరు రాజ్ న్యూస్ రెగ్యులర్గా చూస్తూ ఉండొచ్చు. ఎస్ రైట్ నౌ నాతో పాటు ఉన్నారు సతీష్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనకి స్టూడియోలో ఉన్నారు. అండ్ ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. అండ్ మోరోవర్ మిగతా వారు కూడా మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవుతారు మిగతా పార్టీల నుంచి. ముందుగా సతీష్ గారితో మాట్లాడదాం. అండ్ సతీష్ గారు, మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. నమస్కారం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, ముందుగా సతీష్ గారు ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఇవన్నీ పక్కన పెడదాం. 101 ఏంటంటారు వాటిని, ఎస్ సార్, హోమ్ బ్యాలెట్ ఓట్లు. మరి ఈ 101 హోమ్ బ్యాలెట్ ఓట్ల ఫలితం ఏమైనా టోటల్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమనిపిస్తుంది మీకు? అట్లా టోటల్గా ఫలితం నిర్ణయించలేము ఎవరైనా, కానీ కొంత షేర్ ఉంటుంది దాని ఓట్లలో. కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరేస్తున్న ఒక నమ్మకం అయితే మాకు ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు గతంలో మనం చూసినాం, ఈ ఎలక్షన్స్ అంతా కూడా పర్ఫార్మెన్స్, ప్రామిసెస్ మీద నడిచిన వ్యవస్థ. సో పర్ఫార్మెన్స్లో కానీ ప్రామిసెస్లో కానీ, ఇక్కడ పర్ఫార్మెన్స్లు చూస్తే మనం చూస్తూ ఉన్న హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఎన్నో రకాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముందుకు సాగినాయి. ప్రామిసెస్ విషయంలో పథకాలకు వస్తే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ, ఇంకోటి కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదర్, ఇలాంటి ఎన్నో పథకాలు కూడా కేసీఆర్ గారిని ప్రజలు అడగని పథకాలు కూడా ప్రజలకు అందజేసిన సందర్భాలు మనం కోకొల్లలో మనం చూసినాం. సో ఈ బేస్ మీద చూస్తే 100%గా బీఆర్ఎస్ పార్టీ విజయ పతాకం ఎగరవేసే అవకాశం ఉంది. అంటే అందులో భాగంగా 2 ఏళ్ళు పూర్తయింది. ప్రజలు కొంత పర్సంటేజు సరే కాంగ్రెస్ చెప్పిన అలవికాని హామీలో అబద్ధపు మాటలో విని వీళ్ళు ఏదో చేస్తారని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ నట్టేట ముంచిన సందర్భం మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టింది లేదు, ఓ గుడి కట్టింది లేదు, ఓ బడి కట్టింది లేదు, ఓ పథకాన్ని అందజేసింది లేదు ప్రజలకు. వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళనే ప్రశ్నిస్తే ఈరోజు తెలంగాణ సమాజంలో విద్యార్థులు కానీ, యువకులను కానీ, వృద్ధులను కానీ ప్రతి ఒక్కరిని కూడా